డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూస్తారు? ఆయన అధికారంలో లేనప్పటికీ కూడా వైసీపీ నేతలు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటల్ని రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆయన ఈరోజు మాట్లాడిన దానికి రేపు మాట్లాడిన దానికి కూడా ఎక్కడైనా పోలుకుంటుందా? ఒకసారి ఆయనకు గుర్తు తెచ్చుకోవాలి. గతంలో వారి తండ్రి గారి గురించి కామెంట్ చేశారు, మేము చేయలేదు, మా అమ్మగారు దీపం వెలిగిస్తే ఆ దీపంలో సిగరెట్ తాగుతారని చెప్పని. మళ్ళీ నిన్న ఏం చెప్తున్నాడు, మా నాన్నగారు రామ్ భక్తుడు ఆంజనేయ భక్తుడు అని చెప్తున్నాడు. ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదు, అలాగే ఒక మాట మీద మాట్లాడే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి గురించి మనం ఆలోచించడం ఎక్కువ అనవసరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పార్టీ పెట్టి సింగిల్గా పార్టీలో పోటీ చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలంటే నీకు అసలు ఐడెంటిటీ ఎక్కడుంది? నువ్వు చంద్రబాబు దగ్గర పనిచేసే వ్యక్తివే తప్ప నీ జనసేన పార్టీకి ఎక్కడ కూడా 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు ఉన్నారా? జనసేన పార్టీ ఎక్కడైనా సరే రేపు అన్నింటిలో మేము పోటీ చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? నేను సింగిల్గా పోటీ చేస్తానని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? 2014లో ఏమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు, బీజేపీ టీడీపీతో. 19లో ఏమో కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తు పెట్టుకున్నావు. నువ్వు పొత్తు పెట్టుకున్న పార్టీ ఏది? నీకు సింగిల్గా పోటీ చేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేయాలంటే ఆయన సమూజ్జీ ఉండాలి. నువ్వు ఆ సమూజ్జీ లేకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇప్పుడు నువ్వు అధికారం ఉన్నావు కదా, ఏం బెదిరిస్తున్నారు? నువ్వు చేయబోతే ప్రశ్నిస్తే తప్ప. అంటే మేము అడుగుతుంది ఏంటి? మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్తున్నాము, చేయూతని ఇమ్మంటున్నాము, ఫీజు రియంబర్స్మెంట్ ఇమ్మంటున్నావు. తప్ప ఇది? అంటే మేము వస్తే ఒక్కొక్కరిని చంపేస్తామంటూ కూడా వైసీపీ నేతలు అంటున్నారని చెప్పని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అసలు నిజంగా మీ పార్టీలో అలా బెదిరింపులకు పాల్పడే నేతలు ఉన్నారు? అసలు ఒక మాట, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు చూశారు. ఎక్కడైనా కానీ అటువంటి కార్యక్రమాలు చేశారా? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం 18 నెలల్లో ఎంతమందిని అక్రమ అరెస్టులు చేశారు? మీరు అరాచకాలు చేస్తూ, మీరు దౌర్జన్యాలు చేస్తూ, మీరు రౌడీజయాలు చేస్తూ ఏదో వైసీపీ వస్తే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఏదైతే తప్పు చేస్తున్నారో మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్వహించాల్సింది మీరు ప్రైవేట్ పార్టీలకు ఇస్తే కనుక దాంట్లో మేము చట్టం ద్వారా శిక్షిస్తామని చెప్పారు. తప్పు అదేమన్నా? అంటే అలా అనకూడదా? ఆ మాట కూడా అనకూడదా? అంటే మీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర సంపదని మీరు దోచిపెట్టేస్తుంటే ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే మీకు రౌడీజం అనుకుంటే మేము ప్రశ్నిస్తే ఉంటాం, దాంట్లో డౌట్ ఏం లేదు. కాంట్రాక్టర్లను అధికారులను బెదిరిస్తున్నారని చెప్పని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. వైసీపీ నేతలకు గుజరాత్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహాలో ట్రీట్మెంట్ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి విమర్శలను మీరు ఎలా చూస్తారు? అంటే దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు పనికిరారనే అర్థం. ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో పోలుస్తారంటే ఈ రాష్ట్రంలో మీ పరిపాలన సరిగ్గా బాగలేదని చెప్పి అర్థం. దీన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఫెయిల్ అయింది, సంక్షేమ పథకాల అమల్లో ఫెయిల్ అయింది, అన్న చెప్పిన మాటలు ఫెయిల్ అయింది. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి వీళ్ళు ముందుకు వచ్చారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద అపవాదులు వేయడం, ఏదో గతంలో అది చేశారు ఇప్పుడు ఇచ్చేస్తామని చెప్పని. మేము ఒకటే చెప్తాం, పవన్ కళ్యాణ్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే నేరుగా మీరు సింగిల్గా పోటీ చేసే దమ్ముంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారితో సవాళ్ళు విసిరండి, ఏదైనా మాట్లాడండి. అంతే తప్ప మీరు ఒక పార్టీ కింద పనిచేస్తూ అసలు మీ జనసేన పార్టీకి ఐడెంటిఫికేషన్ ఉందా? అది కేవలం తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థలాగా పనిచేస్తుంది తప్ప ఏదో ఇప్పుడు మా దగ్గర యువజన విభాగం ఎట్లా ఉంటుందో అలాగే అక్కడ జనసేన విభాగం అని చెప్పి తెలుగుదేశం నడుస్తుంది తప్ప అక్కడేమి ప్రత్యేకంగా ఐడెంటిటీ లేదు. పవన్ కళ్యాణ్ గారి మాటల్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. పిఠాపురం లాంటి ప్రాంతాల్లో చిన్న పిల్లల మధ్య కుల విద్వేషాలు రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఆయన చేస్తూ ఉన్నారు వ్యాఖ్యలు. దీన్ని ఎలా అంటే జరిగినవి వాస్తవాలు చూపిస్తే మీకు రాజకీయాలు కనబడుతున్నాయి. రాజకీయం చేయడం అంటే మీరు రోడ్ల మీద పడుకొని మీరు ఎప్పడానికి లేని దానికి ఎప్పటి మీద మీరు కారులో పైన వెళ్ళారు, అది రాజకీయం. అంటే చిన్నపిల్లలకి ఏదైతే జరిగిందో అది బయటికి తీసుకురావడం కూడా తప్ప వెలుగులోకి. ఆ పిల్లోడు చెప్పాడు కదా ఈ విధంగానే మాట్లాడించారని చెప్పి ఆ పిల్లోడు సాక్షాత్తు చెప్పాడు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వారు చేసిన తప్పుల్ని కప్పుపెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడానికి తప్ప మీకు ప్రజలు పరిపాలించే అవకాశం కల్పించారు. మీరు సమగ్రంగా పరిపాలించండి, సమగ్రంగా పథకాలు ఇవ్వండి. ఇప్పటి వరకు ఆడపిల్లని ఇదేదండి. అదేవిధంగా పెన్షన్లు 50 ఏళ్ళకే బీసీ ఎస్టీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తున్నారు. ఎక్కడైపోయిన పెన్షన్లన్నీ కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాటల పరిమితం అయ్యారు తప్ప ఎక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనలో కానీ సంక్షేమంలో కానీ పోల్చుకుంటే వీళ్ళది జీరో అని చెప్పి మాత్రం నేను చెప్తాను. మీకు ఫైనల్గా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఒక్కటే చెప్తున్నా సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం, వారి పుట్టినరోజు నాడు యావత్ తెలుగు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాల్లో పరిపాలన సువర్ణయుగంగా సాగింది. కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఆదుకున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి కేంద్రంలో రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పారు తప్ప ఎక్కడ పరిపాలన డబుల్ ఇంజిన్ సర్కార్ కనపడలా.
విశాఖపట్నం ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. అదేవిధంగా రోడ్లు కూడా ప్రైవేటీకరణ చేస్తారంట. అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేటైతే పరిపాలన చేసేది దేనికి వీళ్ళు. అందుకనే ఈరోజు మేము ఆయన జన్మదిన సందర్భంగా మేము అందరం ఒకటే కోరుకుంటున్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని చెప్పని రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము ఇదే కోరుకుంటాం. రాష్ట్ర ప్రజలు కూడా అదే మాకు చెప్తున్నారు. ఇది పవన్ చేసినటువంటి వాక్యాలను ప్రజలు ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాగానే అభివృద్ధి దిశగా మేము అన్ని అడుగులు వేస్తామని చెప్పని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ అంజీతో శివకుమార్, తాడేపల్లి.